శ్రీమాత్రే నమః. వందే మాతరం. ఈరోజు జూలై 26వ తారీఖు కార్గిల్ విజయ్ దివాస్. అంటే మనందరికీ తెలిసిందే, మన దేశం కోసం, మన భరతమాత యొక్క గౌరవాన్ని తిరిగి సంపాదించడం కోసం భరతమాత బిడ్డలు బలిదానాలు చేసినటువంటి రోజు. సగర్వంగా మనం యుద్ధం చేసి గెలిచినటువంటి రోజు. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్నోసార్లు చెప్పారు, భారతదేశం మనంతట మనం ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోము, కానీ ఏదైనా యుద్ధం వస్తే మటుకు మనం సగర్వంగా దాన్ని ఎదుర్కొంటాము, అలాగే విజయం కూడా సాధించగలుగుతాము, సాధించాము, సాధిస్తాము కూడా. ఎందుకనంటే గతంలో జరిగినవైనా లేదా ఇప్పుడు రాబోయే కాలంలో జరిగేవైనా ఎప్పుడు కూడా మన సైనికులు, మన దేశం కూడా యుద్ధం అంటే ఇది కేవలం మన భూమి కోసం మాత్రమే కాదు, మన భరతమాత కోసం అని చెప్పని ఒక గొప్పతనంతో, గర్వంతో మనము బలిదానానికైనా సరే, త్యాగానికైనా సరే సిద్ధంగా ఉంటాం. కార్గిల్ విషయంలో జరిగింది కూడా అదే. అంతటి దట్టమైనటువంటి పర్వతాల్లో, మంచు కొండలలో, ఎముకలు కొరికేటటువంటి చలిలో కూడా మన దేశ సైనికులు మనందరి ప్రాణాల కోసం, మన దేశం కోసం, మన భూభాగం కోసం, మన భరతమాత యొక్క గౌరవాన్ని తిరిగి నిలబెట్టడం కోసం అని చెప్పని వారు వీరోచితంగా యుద్ధం చేశారు. అటువంటి వీర జవాన్లకి వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ రోజున కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటూ ఉన్నాం. ఈనాటికి కూడా మన భారతదేశంలో మనం అందరం కూడా ఇంత సురక్షితంగా ఉండగలుగుతున్నాం అని అంటే అది దేశంలో ఉన్నటువంటి దేశ భద్రతా దళాలు ఎవరైతే ఉన్నారో ఆ బార్డర్లలో వారి యొక్క పుణ్యమే అని చెప్పని, వారి త్యాగ ఫలమే అని చెప్పని మనందరం గుర్తుంచుకుంటూ సదా కూడా అటువంటి జవాన్లకి సెల్యూట్ చేసుకుంటూ ఈ భరతమాతని కాపాడుకునే క్రమంలో మనము కూడా ఒక సమిధల్లాగా అవ్వాలి అని చెప్పని సదా కూడా భరతమాత కోసం, మన దేశం కోసం, మన ధర్మం కోసం మనం కూడా భాగస్వాములం అవ్వాలి అని చెప్పని కోరుకుంటూ మరొకసారి దేశ ప్రజలందరికీ కూడా కార్గిల్ విజయ్ దివాస్ శుభాకాంక్షలు.